బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తవ్వే కొద్ది కీలక వ్యక్తి ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇవాళ అమెరికా నుంచి ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. అవసరమైతే త్వరలో ఇంటర్పోల్ సాయం కోరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారంతా ప్రభాకర్ రావు చెబితేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడంతో ప్రభాకర్ రావు మరింత చిక్కుల్లో పడ్డారు. కేసు మరింత ముదరక ముందే అమెరికా నుంచి వచ్చి పోలీసుల విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావు సన్నిహితులు సూచించడంతో ఆయన హైదరాబాద్ రానున్నారు. కేసులో అప్రూవర్ గా మారుతానంటూ సన్నిహితులతో రాయబారం పంపారు. తన వయసు, క్యాన్సర్ ను దృష్టిలో ఉంచుకొని తనను ఇబ్బంది పెట్టొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే మరింత మంది పొలిటికల్ లీడర్ల పేర్లు వెలుగులోకి రానున్నాయి. తెర వెనక ఉండి ప్రభాకర్ రావు చేత ఫోన్ ట్యాపింగ్ చేయించిన కింగ్ పిన్ ఎవరనేది త్వరలో తేలిపోనుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉదంతం రాజకీయం మరింత సంచలనంగా మారుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తవ్వే కొద్దీ కీలక వ్యక్తి ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్, అలాగే మా ప్రతినిధులు రానా, సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నగేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు ఇవాళ విచారణకు హాజరు కావడానికి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తుంది. తాను అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నట్టు సన్నిహితులతో కూడా షేర్ చేశారు. అప్రూవర్ గా మారితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎస్ఐబి ఓఎస్డిగా చాలా కీలక రోల్ పోషించారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మొత్తం నడిపింది ప్రభాకర్ రావు అనేది ప్రస్తుతం పోలీసులు విచారణలో తేల్చారు. అంటే ప్రణీత్ రావు మొదట పట్టుబడ్డ తర్వాత ప్రభాకర్ రావుని కీలకంగా చూపించాడు. ప్రభాకర్ రావు చెప్తేనే మొత్తం వ్యవహారం అంతా నడిపాం, ప్రతి నేత కదలికను, ప్రతి వ్యక్తి కదలికను తాము ట్యాప్ చేశామని చెప్పి ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. కస్టడీ తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు అంటే భుజంగరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, మిగతా వ్యక్తుల పేర్లు చెప్పినా కూడా, తిరుపతి అన్న పేరు, వీళ్ళందరి పేర్లు చెప్పినా కూడా ప్రభాకర్ రావే ఇందులో కింగ్ పిన్. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎస్ఐబి ఓఎస్డిగా తాను చెప్పిందే అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అదే చేయాలి. ఎక్కడ ఎవరిని ట్యాప్ చేయాలి, ఆ వ్యక్తులకు డివైస్ పెట్టాలా, లేదంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర సమీపంగా ఉన్న వాహనాలను మార్చారా, కానీ ప్రతి విషయం మాత్రం ఖచ్చితంగా మీరు ట్యాప్ చేయాలి. ఆ ట్యాప్ చేసిన సమాచారం నాకు అందించాలి అనేది ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో నడిపిన వ్యవహారం. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. గత 3 రోజుల క్రితం ప్రభాకర్ రావుని ఒక అధికారి సంప్రదించాడు. ప్రభాకర్ రావు తను క్యాన్సర్తో బాధపడుతున్నాను, ప్రస్తుతం అయితే హైదరాబాద్కు రాలేను, మీరు పోలీసులే, మేము పోలీసులమే, మన మధ్య ఎందుకు వైరం? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పోలీసుల మధ్య వైరం ఉండకూడదు. గత ప్రభుత్వం చెప్తే మేము చేశాము, ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు చేస్తున్నారు, ఇక ముందు కూడా ఇదే జరుగుతుందని చెప్పారు. కానీ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం పెట్టిన తర్వాత ఈ కేసులో కొంత పరిణామం మారింది. మళ్ళీ ఆ సదరు అధికారి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా మీరు రావాల్సిందే, లుకౌట్ నోటీస్ ఇచ్చి ఒకవేళ ఇంటర్పోల్ ద్వారా సంప్రదిస్తే కనుక ఈ కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది, తదుపరి మీకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవని కూడా ఆ అధికారి ప్రభాకర్ రావుకు చెప్పారు. దీంతో ప్రభాకర్ రావు తన ఏదైతే క్యాన్సర్ చికిత్సకు సంబంధించి పోస్ట్ పోన్ చేసుకొని హైదరాబాద్ రావడానికి సిద్ధమయ్యారు. ఇవాళనే హైదరాబాద్కు రావాల్సి ఉండే, కానీ వాళ్ళ సన్నిహితులను కూడా మనం బిగ్ టీ ద్వారా సంప్రదించాము. తను ఇవాళ ఫ్లైట్ ఎక్కే అవకాశం కనిపిస్తుంది, నైట్ లేదా ఉదయానికి హైదరాబాదు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రభాకర్ రావు ఆరోగ్యరీత్యా రేపు పోలీసుల ముందుకు విచారణ హాజరవుతాడా, ఎల్లుండి హాజరవుతాడా అనేది మాత్రం తను హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో ఖచ్చితంగా ప్రణీత్ రావు లేదా ప్రభాకర్ రావు ఎవరో ఒకరు అప్రూవర్గా మారితేనే ఈ కేసు బలంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఏదంటే ఈ కేసు అంతా కూడా ఎలక్ట్రానిక్ డివైస్ల మీద నడుస్తుంది. టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ డివైసుల మీద నడుస్తున్నా కూడా న్యాయస్థానం ముందు వీటన్నింటినీ పెట్టిన తర్వాత కేసు కొంత వివిధ రకాల పరిణామాలతో పక్కదారి పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రణీత్ రావు లేదా ప్రభాకర్ రావు కనుక అప్రూవర్గా మారితే కేసు ఇంపాక్ట్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ప్రభాకర్ రావు వ్యవహారాన్ని అంతా ప్రణీత్ రావు ఏదైతే చెప్పాడో ఆ వ్యవహారాన్ని ప్రభాకర్ రావు ముందుంచితే కనుక
ఖచ్చితంగా ఈ కేసులో ప్రభాకర్ రావు అప్రూవర్గా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ రావు చెప్తున్న విషయాల ఆధారంగా గత ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో చాలామంది వ్యక్తులు, అంటే మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత రాజ్యసభ ఎంపీలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి లీగల్గా అప్రూవర్గా మారిన తర్వాత ఆ అప్రూవర్ స్టేట్మెంట్ అనేది కోర్టులో చాలా కీలకమైన సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని బట్టే కోర్టు ద్వారానే పోలీసులు ఆ నేతలందరికీ నోటీసులు ఇచ్చి 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ విచారించి, అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు సరిపోల్చుకుంటారు. అంటే ప్రభాకర్ రావుకి ఎటువంటి ఆదేశాలు ఆ మంత్రి కానీ ఆ రాజ్యసభ ఎంపీ కానీ సదరు ఇంకెవరైనా సరే వాళ్ళందరినీ ఎటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపారు అవన్నీ కూడా పోల్చి చూసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నేతలను పిలిచి వాళ్ళు చెప్పే ఏదైతే సాక్ష్యాలు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఆ అధికారికి, ఆ విచారిస్తున్న అధికారికి తనకు ఒకవేళ అంటే ఏదైతే ప్రభాకర్ రావు చెప్తున్న విషయాలు సరిపోల్చుకుంటే సరిపోలేదనుకో ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా నేతలకు నోటీసులు ఇచ్చి ఈ కేసుని మరింత ఇంపాక్ట్ దిశగా తీసుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు మొత్తం ఎంటైర్ గత ప్రభుత్వానికి తాను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపి ప్రతి ఇష్యూని కూడా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వ్యాపారులను బెదిరించి, అంటే వజ్రాల వ్యాపారులు కావచ్చు, బంగారం వ్యాపారులు కావచ్చు, హవాలా నడిపే వ్యాపారులను కావచ్చు, బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక టీమ్గా ఏర్పడనేది ఇక్కడ ఆరోపణ. ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. ఎందుకంటే పోలీసు శాఖకే ఇదంతా అప్రతిష్టంగా పాలు చేసే విధంగా తయారైన వ్యవహారం. ఎందుకంటే పోలీసులు కూడా ఇంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరిస్తారని కూడా అంటే ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలు తెలంగాణ రాష్ట్రంలో కాక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చించుకుంటున్నారు. అంటే తెలంగాణ పోలీసులు అంతా కరడుగట్టుగా తయారై ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రతి వ్యక్తి కదలికను గమనిస్తున్నారా, భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలను కూడా వాళ్ళు వింటున్నారా? సో అంటే స్వేచ్ఛ లేని వ్యవహారంగా తెలంగాణ రాష్ట్రం తయారైందనే కోణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ దారుణానికి అంతటి కూడా కింగ్ పిన్గా ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైతే ఈ కేసులో మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఈ కేసు అంతా కూడా రాజకీయ నేతలు టార్గెట్గానే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నగేష్, విచారణ సమయంలో ఒకవేళ ప్రభాకర్ రావు అప్రూవర్గా మారితే ఎవరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇజ్రాయెల్ నుండి తెప్పించడం జరిగింది. ఈ ఆర్డర్ వెనుక ఒక మంత్రి ఉన్నారు అనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఈ పేరు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. అంటే ఒక ఎమ్మెల్సీ ద్వారా 270 కోట్ల రూపాయలు ఆ ఎమ్మెల్సీ సమకూర్చాడనేది ఇక్కడ ఆరోపణ. ఆ 270 కోట్ల రూపాయలు ఏ ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా వీళ్ళు సమకూర్చారు, లేదంటే ఏదన్నా హవాలా వ్యాపారులు బెదిరించి లిక్విడ్ క్యాష్ని సమకూర్చారా? సో ఇటువంటి వ్యవహారాలన్నీ ఖచ్చితంగా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంత అవసరమేంటి? ఆ 270 కోట్ల రూపాయలు సమకూర్చి ఇజ్రాయెల్ ద్వారా హై లెవెల్ ఎక్విప్మెంట్ని హైదరాబాద్కు తెప్పించి ప్రతి చోట ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఆ ప్రాంతాల్లో ఆ డివైస్ని అమర్చి ట్యాపింగ్కి పాల్పడ్డారు. సో ఇదంతా ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యవహారం కాబట్టి ట్యాపింగ్ ఎలా చేశారు అనే కోణంలో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. మీరు అన్నట్టుగా సదరు ఆ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మాజీ మంత్రి ఇంట్రెస్ట్ లేకుండా ప్రభాకర్ రావు పనిచేసి ఉండడు. ఎందుకంటే తమ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రావాలి అన్న యాంగిలే గత ప్రభుత్వం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని కొనసాగించిందనేది మనకు ఈ విచారణ క్రమం చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఆ సదరు మాజీ మంత్రి ఈ వ్యవహారాన్ని అంతా నడిపి గుట్టు చప్పుడు కాకుండా ట్యాపింగ్ చేసి తమకు ఈ ట్యాపింగ్ ద్వారా కూడా వాళ్ళు కొన్ని విషయాలు కనుక్కున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 117 సీట్లు గాను ఎక్కువ సీట్లు తమకే వస్తాయన్న విషయాన్ని కూడా కొంత వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ప్రతిపక్షం వీక్గా ఉంది. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు అంటే కాంగ్రెస్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. అంటే ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ట్యాపింగ్ ద్వారానే విన్నారు. సో ఈ వ్యవహారం అంతా మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కావచ్చు, ఇంకా వేరే మాజీ మంత్రి కావచ్చు, సో ఈ వ్యక్తులందరి చుట్టూ కేంద్రీకృతమై ఉంది ఈ కేసు అంతా కూడా. సో ఈ ప్రభాకర్ రావు ఏదైతే చెప్తున్న విషయాలు ఉన్నాయో ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా కోర్టు ముందు ఉంచి తదుపరి కోర్టు ద్వారానే ఆ మాజీ మంత్రులకు కావచ్చు, రాజ్యసభ సభ్యులకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేసిన తర్వాతనే కేసును మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.